హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. ఈరోజు నేను మనకి భాషాంశాలు ఉన్నాయి కదండి 10వ తరగతిలో. మనకు ఈ భాషాంశాలలో ముఖ్యమైనది, చాలా సులభమైనది, మనకు ఒక మార్కు ఈజీగా తెచ్చుకునేటువంటి ఇది ఏదంటే గ్రామర్ పాయింట్స్లో వ్యతిరేకార్థక వాక్యము. వ్యతిరేకార్థక వాక్యము ఈ వ్యతిరేకార్థక వాక్యం అంటే చాలామంది ఏమనుకుంటారంటే మొత్తం ఆ వాక్యం మొత్తాన్ని వ్యతిరేకంగా మార్చాలేమో అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఆ కప్పు ఖాళీగా ఉంది అంటే ఆ కప్పు నిండుగా ఉంది అని రాస్తుంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే మనకి ఇక్కడ వ్యతిరేకార్థక వాక్యాన్ని ఎలా రాయమన్నారు? క్రియా ఆధారంగా మార్చాలి. క్రియా ఆధారంగా వ్యతిరేకార్థక వాక్యాలను రాయండి. మీరు ప్రశ్నాపత్రాన్ని చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు క్లియర్గా ఇచ్చింటాడు. క్రియా ఆధారంగా వ్యతిరేకార్థక వాక్యాలను రాయండి అని ఇచ్చింటాడు. అలాంటప్పుడు మీ అందరికీ తెలుసు, క్రియ అనేది ఎక్కడుంటుంది? చివరన ఉంటుంది. మొదట కర్త, మధ్యన కర్మ, చివరన క్రియ అనేది ఉంటుంది మన తెలుగులో. కాబట్టి మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని కర్తను కానీ కర్మను కానీ ఎప్పుడు కూడా మార్చకూడదు. కేవలము క్రియాపదాన్ని మాత్రమే. క్రియ అంటే ఎక్కడుంటుందని చెప్పాను? చివరన ఉంటుంది. కాబట్టి చివరన ఉన్నటువంటి పదాన్ని మాత్రమే మార్చాలి. చివరన పదము చివరన ఉంది కదా, దానికి మాత్రమే మనం వ్యతిరేకం అనేది రాయాలి. మిగతా వాటిని ఉన్నది ఉన్నట్లుగా రాయాలి. మనకు వ్యతిరేకార్థక వాక్యం అనేది 26వ ప్రశ్నగా వస్తుంది. మరి ఈ వ్యతిరేకార్థక వాక్యాలు అనేటువంటివి మనకు పాఠంలో కన్యాశుల్కం అనేటువంటి పాఠంలో మాత్రమే ఉన్నాయి. చాలా తక్కువనే ఉన్నాయి. ఆ ఒక్కటి నేర్చుకున్నా చాలు. కానీ మీరు కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకుంటే జనరల్గా అడిగినా కూడా మీరు సొంతంగా రాయొచ్చు అన్నమాట. బాగా చదివే పిల్లలు కూడా వ్యతిరేకార్థక వాక్యం రాయండి అంటే ఆ వాక్యం మొత్తాన్ని వ్యతిరేకంగా మార్చేసి అనవసరంగా ఒక మార్క్ అనేది పోగొట్టుకుంటారు. కాబట్టి అలా చేయకుండా జాగ్రత్తగా క్రియా ఆధారంగా వ్యతిరేకార్థక వాక్యాన్ని రాయండి. అంటే కేవలం మనము క్రియను మాత్రమే మార్చాలా, మిగతా ఉన్నటువంటి వాక్యాన్ని మనము ఎటువంటి మార్పు అనేది చేయకూడదు. మొట్టమొదట చెప్పిన నేను ఆ కప్పు ఖాళీగా ఉంది అన్నాము. వాటిలో కర్తాపదం ఏది? కప్పు. కర్మ ఏది? ఖాళీ. ఉంది అనేది క్రియ అవుతుంది. అంటే నేను ఏది మార్చమని చెప్పినాను? క్రియ ఆధారంగా. కాబట్టి క్రియాపదం ఏది మనకి? ఆ కప్పు ఖాళీగా ఉందిలో ఉంది. కాబట్టి ఆ ఉంది అనే పదాన్ని మాత్రమే మనము ఆపోజిట్ వ్యతిరేక వాక్యం రాయాలి. ఉంది అంటే అర్థము ఆపోజిట్ ఏమవుతుంది? వ్యతిరేకము లేదు అవుతుంది. కాబట్టి ఆ కప్పు ఖాళీగా అనే పదాలు అలాగే రాసి ఉంది బదులు లేదు అని రాయండి. అర్థమైందా? ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్తాను, బాగా అర్థమవుతుంది. మొదటి ఎగ్జాంపుల్ వచ్చేసి ఆ కప్పు ఖాళీగా ఉంది. దీన్ని ఎలా రాయాలి? ఆ కప్పు ఖాళీగా లేదు అని రాయాలి. తర్వాత రెండవ ఎగ్జాంపుల్ వచ్చేసి నాటక ప్రదర్శన జరిగింది. దీనిలో నాటకం అనేది కర్త, ప్రదర్శన అనేది కర్మ, జరిగింది అనేది క్రియ. మరి మనం దేన్ని మార్చాలి? కరెక్ట్, క్రియను మార్చాలి. క్రియాపదం ఏది? జరిగింది. కాబట్టి దాని ఒక్కటి మాత్రమే మనము మార్చాలి, మిగతా దాన్ని అలాగనే పెట్టాలి. ఎటువంటి మార్పు అనేది చేయకూడదు. మరి ఎలా చేస్తారు? నాటక ప్రదర్శన జరగలేదు. జరిగిందికి వ్యతిరేక వాక్యం ఏది? జరగలేదు. మరొకసారి ఆ కప్పు ఖాళీగా ఉంది. మనము మిగతా కర్తను కానీ కర్మను కానీ మార్చకూడదని చెప్పాను కదా. కేవలం క్రియాపదాలు మాత్రమే నేను ఇక్కడ రాశాను. ఎందుకంటే మీరు ఈ పదాలను మాత్రమే మార్చాలి, అన్నిటినీ మార్చకండి. ఉన్నది ఉన్నట్టుగా రాయండి. ఇప్పుడు మొదటి ఎగ్జాంపుల్, ఆ కప్పు ఖాళీగా ఉంది అంటే ఏం రాస్తారు? ఆ కప్పు ఖాళీగా లేదు. ఉంది బదులు
లేదు అని మాత్రమే మార్చండి. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి నాటక ప్రదర్శన జరిగింది. నాటక ప్రదర్శన జరిగింది. మరి ఎలా రాయాలి? నాటక ప్రదర్శన జరగలేదు. నాటక ప్రదర్శన అనేది మార్చకూడదు. కేవలం జరిగింది అనే పదానికి మాత్రమే, ఆ క్రియాపదానికి మాత్రమే మనము జరగలేదు అని రాయాలి. తర్వాత మూడో ఎగ్జాంపుల్ ఆలోచింపచేసే ప్రక్రియ నాటకమని భావించారు. ఆలోచింపజేసే ప్రక్రియ నాటకమని భావించారు. మనం ఉన్నది ఉన్నట్టుగా వాక్యం అంతా రాసేసేయాలి. కేవలం చివరన ఉన్నట్టు క్రియ ఉంది కదా, భావించారు అనేది, ఆ పదాన్ని మాత్రమే మనము వ్యతిరేకంగా రాయాల్సి ఉంటుంది. మరి ఎలా రాయాలి? ఆలోచింపచేసే ప్రక్రియ నాటకమని భావించలేదు. భావించారుకి వ్యతిరేకమేమి? భావించలేదు. తర్వాత వానలు ఎక్కువగా పడ్డాయి. ఈ వాక్యాన్ని కూడా మనము దేన్ని మార్చకూడదు, కర్మని కూడా మార్చకూడదు. వానలు ఎక్కువగా పడలేదు అని రాయాలి. ఎందుకు? మనం క్రియాపదాన్ని మాత్రమే మార్చాలి కాబట్టి మనం ఎటువంటి తప్పులు చేయకూడదు. ఎక్కువకి మాత్రం మనం తక్కువ అని రాయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. వానలు ఎక్కువగా పడలేదు. వానలు ఎక్కువగా పడ్డాయి అంటే మీరు వానలు ఎక్కువగా పడలేదు, కేవలం పడ్డాయి అనే పదాన్ని మాత్రమే మనం వ్యతిరేకంగా రాసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఉండను. నేను ఇక్కడ ఉండను. మనం దేన్ని మార్చాలి? ఇక్కడ ఉండను అనే పదాన్ని మాత్రమే వ్యతిరేకంగా రాసుకోవాలి. నేను ఇక్కడ ఉంటాను. ఉండనుకి వ్యతిరేకమేమి? ఉంటాను. తర్వాత వచ్చేసి పుస్తకాల ఖర్చు లేకుండా చదువుకున్నాను. పుస్తకాల ఖర్చు లేకుండా చదువుకున్నాను. మరి చదువుకున్నాను అనే పదానికి వ్యతిరేకమేమి? చదువుకోలేదు. పుస్తకాల ఖర్చు లేకుండా చదువుకోలేదు అని రాయండి. తర్వాత విలువైన మాట అన్నావు. విలువైన మాట అన్నావు. దీనిలో క్రియాపదం ఏది? అన్నావు. కాబట్టి అన్నావుకు వ్యతిరేకమేమి? అనలేదు. విలువైన మాట అనలేదు. తర్వాత అక్షర పోలిక లేదు. అక్షర పోలిక లేదు. దీనికి వ్యతిరేకం ఏది? లేదు అనే దానికి మనం రాయాలి. అక్షర పోలిక ఉన్నది. లేదు అంటే ఉన్నది అని రాయండి. తర్వాత రాజు ఈ పోటీలకు తప్పక వస్తాడు. రాజు ఈ పోటీలకు తప్పక వస్తాడు. మీరు దీనికి వ్యతిరేకం ఏం రాస్తారు? రాజు ఈ పోటీలకు తప్పక రాడు. వస్తాడుకి వ్యతిరేకమేమి? రాడు. కాబట్టి తప్పక రాడు అని రాయండి. ముఖ్యంగా మనము నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్లో అడగడానికి అవకాశం ఉండేది ఏమంటే నాటక ప్రదర్శన జరిగింది అనేది ఖచ్చితంగా ఇస్తాడు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? నాటక ప్రదర్శన జరగలేదు అని రాయండి. తర్వాత ఆలోచింపచేసే ప్రక్రియ నాటకమని భావించారు. మరి దీనికి ఎలా రాయాలి? ఆలోచింపచేసే ప్రక్రియ నాటకమని భావించలేదు. లాకు ఎత్వన దీర్ఘం ఇవ్వాలి. సేమ్ అదే ఉంది. చాకు యువతల దీర్ఘం వస్తే యువతల తలకట్టు వస్తుంది అంతే. భావించారు, భావించలేదు. తర్వాత రాజు ఈ పోటీలకు తప్పక వస్తాడు. దీనికి ఏమని రాయాలి? రాజు ఈ పోటీలకు తప్పక రాడు. దీన్ని సొంతంగా అడిగినా కూడా మీరు నేను చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏం చెప్పాను? క్రియను మాత్రమే వ్యతిరేకంగా మార్చాలి, మిగతా వాటిని ఉన్నది ఉన్నట్టుగా రాసుకోవాలి అనేది గుర్తుపెట్టుకుంటే కేవలం క్రియాపదాన్ని మాత్రమే మార్చి రాయండి. వాళ్ళు సొంతంగా ఇచ్చిన మీరు కర్తను కానీ కర్మను కానీ ఎటువంటి మార్పు చేయొద్దండి. కేవలం క్రియాపదానికి మాత్రమే వ్యతిరేక వాక్యాన్ని రాయండి. ఒకసారి చూసుకోండి. ఉంది అంటే లేదు, జరిగింది అంటే జరగలేదు, భావించారంటే భావించలేదు, పడ్డాయి అంటే పడలేదు, ఉండను అంటే ఉంటాను,
చదువుకున్నాను, చదువుకోలేదు, అన్నావు, అనలేదు, లేదు, ఉన్నది, వస్తాడు, రాడు. ఇలా దీనినే వ్యతిరేకార్థక వాక్యం అంటారు. ఇది 26వ ప్రశ్న వస్తుంది. కన్యాశుల్కం అనే పాఠంలో ఉన్నాయి. ఒకసారి మరి చూసుకోండి.